ఒకనాటి అందాల తార ఎవర్ గ్రీన్ హీరోయిన్ జమున. జమున గారంటే ఓ చందమామలా కనిపిస్తారు. ఆ రోజుల్లో ఆవిడ ఓ సత్యభామ లాంటి వాళ్ళు. ముఖ్యంగా హీరోకి పోటీగా ఉండే క్యారెక్టర్స్ పోటీపడి మరీ నటించేవారు. సో లేడీ లయన్లా ఆమె ప్రవర్తన ఉండేది. అది ఎన్టీఆర్ పక్కన సత్యగా అయినా సరే, లేదంటే శోభన్ బాబు సరసన ఓ లేడీ విలన్గా అయినా సరే, ఇలా ఏ క్యారెక్టర్నైనా అద్భుతంగా పండించగలరు. చాలా చిన్న వయసులోనే సినిమాలోకి అడుగిడి హీరోలకు ధీటుగా నటించి వందల సినిమాలకు పైగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మనల్ని ఎంటర్టైన్ చేశారు. మరి ఇప్పటికీ గోదారి గట్టుందన్న పాట జమున పేరు వినపడగానే కళ్ళ ముందు కదలాడుతుందంటే ఆమె పర్ఫార్మెన్సెస్ ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేవో ఈనాటి వారికి కూడా తెలిసేలా ఉంటుంది. అలాంటి ఓ ముగ్ధ మనోహర రూపం. మరి అటువంటి అందాల నటి జమునకి ఓ వీక్నెస్ ఉంది. ఆమె మెడ ఇప్పుడు ఎప్పుడు ఊగుతూ ఉన్నట్టే కనిపిస్తుంది. ఆమెను బయట చూసిన వారంతా దీనికి ట్రీట్మెంట్ చేసుకోలేకపోయారా, ఎందుకు ఇలా అయింది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు జమున గారికి అలా అవ్వడం వెనక ఒక హీరో కారణమయ్యారట. ఆ విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో తెలియడంతో అది కాస్త వైరల్గా మారింది. సో ఇండస్ట్రీలో ఏవిఎం సంస్థ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు జమున. దాదాపు 14 సినిమాలు తన సొంత సంస్థ లాంటి మరి ఏవిఎంతో కలిసి పనిచేశారు. ఆ సినిమా నిర్మాణంలో వచ్చిందే లేత మనసులు. తెలుగులో హరనాథ్ గారు హీరో, తమిళంలో జయశంకర్. ఆయన కూడా హరనాథ్ గారు లాగే మంచి పొడగరి, బాగా దిట్టంగా ఉంటారు. లేత మనసులు సినిమాకి సంబంధించిన ఆ తమిళ రీమేక్లో అందాల ఓచిలక అనే ఒక పాట ఉంది. ఆ పాట కోసం గడ్డివాముపై నుంచి జయశంకర్ గారు అలా జారుకుంటూ వచ్చి నా ఊళ్ళో వాలిపోవాలి, అది సీన్. రిహార్సల్స్లో బాగా చేసిన జయశంకర్ గారు తీరా టేక్స్ తీసుకునే సమయానికి కరెక్ట్గా నా తల మీద వచ్చి పడ్డారు. అప్పుడు కాస్త మెడ నొప్పిగా అనిపించింది, కానీ పెద్దగా ఏం తెలియలేదు. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మామూలే, కానీ కొద్ది రోజుల తర్వాత మెడలోని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అర్థమైపోయింది. డాక్టర్స్ ఎంత ట్రై చేసినా అది కరెక్ట్ కాదని, ఖచ్చితంగా నయం చేయలేమని చెప్పేశారు. దీంతో పర్మనెంట్గా ఆ నర్వ్స్ అనేవి అలా మూవ్ అవుతూనే ఉంటాయి. దీంతో మెడ నరాలు ఇబ్బంది వలన తల అలా ఊగిపోతూ ఉండాల్సిందే. అనుకోకుండా జరిగిన సంఘటనకి ఎవరిని తప్పు పట్టలేం, ఇది నా విధి వైఖరి వల్ల ఇలా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు జమున. మొత్తానికి ఆ రోజుల్లో ఆ సంఘటన జరగడం, తర్వాత ఎన్నో రోజులకి అది బయటపడడం, ఇప్పటికీ ఆమెకి అదే ఓ కారణం కావడం నిజంగా ఇదే అనుకుంటా టైం అంటే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.